మీకు రాజమౌళి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎందుకు ఆయన వెళ్ళి ఇలా షేక్ చేసేసి నాకు బెస్ట్ క్యారెక్టర్ ఇవ్వండి ఇప్పుడు అని అడగరు? నేను ఒకవేళ షేక్ చేసి అడిగినా కానీ ఆ క్యారెక్టర్ నేను సరిపోలేదు అనుకోండి, చిన్న నవ్వు నవ్వుతాడు. అంతేనా? ఇవ్వడు, ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు ఏంటి సజెస్ట్ చేసినా కానీ పలానా వాళ్ళని అన్నా కానీ తనకు నచ్చాలి, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూట్ అయితే తప్ప లేకపోతే కుదరదు. ఈజ్ దట్ అంటే అంత క్లారిటీ ఉంది. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్లు నాకు తెలిసి చాలా అరుదు. మనం ఎవరైనా వెళ్ళి రికమెండ్ చేస్తే ఆయన రికమెండ్ చేసాడు కాబట్టి పెట్టుకుందాం అనుకుంటాం. అస్సలు పొరపాటున కూడా తన క్యారెక్టర్కి సూట్ అయితేనే, అలాంటి సూట్ అయ్యాడు అనుకోండి ఆర్టిస్టు, హిందీ కానీ తమిళ్ కానీ మలయాళం కానీ ఎక్కడి నుంచి అనేది తీసుకొస్తాడు. ఆ క్లారిటీ ఎక్కువ తనకి. మంచి క్యారెక్టర్లు ఇచ్చాడుగా నాకు. స్టూడెంట్ నెంబర్ 1కి హీ స్టూడ్ బై మీ. ఎందుకంటే నేను శాంతినివాసం చేస్తున్నాను. శాంతినివాసం చేసేటప్పుడు టీవీలో అప్పటికి ఓవర్ ఎక్స్పోజ్డ్ 9 డైలీ సీరియల్స్ ప్రతిరోజు టీవీ ఆ టైంలో కుదిరింది. చేస్తున్నా కింద అలా ఇలా అని చేస్తున్నా. శాంతినివాసం చేస్తున్నామండి. ఇప్పుడు నేను స్టూడెంట్ నెంబర్ 1కి వచ్చేసరికి ఈ క్యారెక్టర్ రాజీవ్ కావాలని అడిగాడు. వాళ్ళేమో కొత్త కుర్రాడిని ఇంకోళ్ళని ఏమైనా పెడదామా, మళ్ళీ బాగా టీవీలో కనపడ్డాడు కదా ఓవర్ ఎక్స్పోజ్డ్ అంటే, నో నాకు రాజీవ్ కావాలని పట్టుబట్టాడు. తను పట్టుబట్టాడు కాబట్టి నాకు అది వచ్చింది. వచ్చిన తర్వాతే కదా నేను సినిమా ఇండస్ట్రీలోకి బాగా చొచ్చుకొచ్చింది. అవును, కరెక్టే. తర్వాత కూడా మళ్ళీ దిశను మార్చింది కూడా తనే. ఏది సైలాంటి సినిమాలో 2 సీన్స్ అయినాయి, వెరీ ఎమోషనల్ సీన్స్. అది ప్లస్ గ్రౌండ్లో అంతా ఉంటాను. 3-4 సీన్లు ఆ ఎమోషనల్ సీన్స్ అన్నీ అయ్యేసరికి చివరిలో హీరోతో పాటు నించునేసరికి మేము కూడా హీరోలలో కనపడ్డాం కదా. సై అంతే, విక్రమార్కుడు అంతే. సో విక్రమార్కుడు ఐ వాజ్ థర్డ్ చాయిస్. ఫస్ట్ ఇంకో 2 అనుకున్నాడు. అనుకొని 3వ వ్యక్తిని నన్ను పిలిచాడు. నువ్వు ఇదిగో అని చెప్పా. 2 అనుకున్నాను. అంటే నేను థర్డా అంటే ఈగో వచ్చేసింది నాకు. నేను చేయనన్నాను. వాళ్ళు సరిపోరనే కదా నిన్ను పిలిచింది. ఫస్ట్ హాఫ్కి ఇలా ఉండాలి, సెకండ్ హాఫ్కి ఇలా ఉండాలి. సో నువ్వైతే బాగుంటావు, చెయ్యండి. సరే అయితే ఓకే.